నాయుడు, చంద్రబాబు నాయుడు గారు జనసేనాని పవన్ కళ్యాణ్ కలవడంతో ఒక్కసారిగా రెండు పార్టీలలో ఎన్నికల జోష్ అనేటటువంటిది వచ్చింది. మరోపక్క యువగలం జనగలం సక్సెస్ఫుల్గా పూర్తిపై రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు తమ్ములలో ఆనందోత్సవాలు కొనసాగుతున్నాయి. జనసేనాని పవన్ కళ్యాణ్తో చంద్రబాబు నాయుడు భేటీపై ఇరు వర్గాలలో కూడా ఆనందోత్సవాలు అనేటటువంటిది కొనసాగుతున్నాయి. ప్రైమ్ 9 న్యూస్ ప్రైమ్ టైమ్ డిబేట్లో ఈ అంశంపై చర్చ కొనసాగుతుంది. మనతో పాటు ఆంజనేయ రెడ్డి గారు, సీనియర్ భారతీయ జనతా పార్టీ నాయకులు, అదేవిధంగా శ్రీనివాస్ చౌదరి గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, ఎల్ఎం మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, అదేవిధంగా బాబు సింగరి గారు, జనసేన పార్టీ అధికార ప్రతినిధి మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. మొదటగా మనం శ్రీనివాస్ చౌదరి గారిని తీసుకుందాం. శ్రీనివాస్ చౌదరి గారు, ఎస్ ఆంజనేయ రెడ్డి గారు, ఆంజనేయ రెడ్డి గారు. శ్రీశైలం గారు నమస్కారం. నమస్తే, చెప్పండి సార్. హౌ ఆర్ యూ? ఎస్, జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ అధినేతల కలయిక అనేటటువంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ఒరవడిని తీసుకొచ్చే అవకాశం ఉంది. భారతీయ జనతా పార్టీ ఏ స్థానంలో ఉండబోతుంది? శ్రీశైలం గారు, మీకు ఆ ప్యానెల్లో పాల్గొంటున్న, చర్చలో పాల్గొంటున్న తోటి మిత్రులందరూ కూడా నమస్కారాలు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలుసుకోవడం ఇది మొదటిసారి ఏం కాదు. విజయవాడలో కలుసుకున్నారు. ఇంతకుముందు జనసేన అధినేత హైదరాబాద్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళారు. తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళారు. వాళ్ళు మేము కలిసి పోటీ చేస్తున్నాము, పని చేస్తున్నాం అనే విషయం అనేక రోజుల కిందటే చెప్పారు. ఆ దిశగా వాళ్ళు అనేక సందర్భాల్లో చర్చలు కూడా జరిపారు. 2014 తర్వాత మొదటిసారి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళారు. నాకు బాగా గుర్తుంది, 2014 ఎన్నికల్లో ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బహుశా పవన్ కళ్యాణ్ గారు అక్కడ హైదరాబాద్ లో ఎక్కడో పోటీ చేసిన జయప్రకాష్ నారాయణ గారికి నేను మద్దతు ఇస్తున్నా అని చెప్పిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళి మనం అందరం కలిసి పోటీ చేస్తున్నాం. అప్పటికే బీజేపీ, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కలిసి పోటీ చేయాలని నిర్ణయం జరిగిన తర్వాత ఇప్పుడు మీరు ఆ విధంగా చేయడం సమంజసం కాదు, మీరు టీడీపీకి మద్దతు ఇవ్వాలని చెప్పిన తర్వాత వారు కలిసిన తర్వాత నాకు తెలిసి జనసేన పవన్ కళ్యాణ్ గారు మనసు మార్చుకున్నారు, టీడీపీకి మద్దతు ఇచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళి కలిశారు. వారు సహజంగా ఇద్దరు సీనియర్ నాయకులు కలుసుకున్నప్పుడు రాజకీయ చర్చలు, రాబోయే ఎన్నికలు, ఆ ఎన్నికల్లో అనుసరించవలసిన ప్రణాళిక, అదేవిధంగా మేనిఫెస్టో విషయంలో ఏ ఏ అంశాలు చేర్చాలా, ఎక్కడ సీట్లు పోటీ చేయాలనేది చర్చకు వచ్చి ఉండొచ్చు. కానీ ఈ ఒక్క భేటీతోటి ఎవరెవరు ఎక్కడ పోటీ చేయాలనే నిర్ణయం, అంతిమ నిర్ణయం జరుగుతుందని నేను అనుకోవడం లేదు. ఎప్పుడు కూడా రెండు రాజకీయ పార్టీలు ఎన్నికల్లో కలిసి పోటీ జరుగుతున్నప్పుడు నాకు ఆంజనేయుడు గారు, మీరు జనసేన తెలుగుదేశం పార్టీల గురించి, వాళ్ళ కలయిక గురించి మాట్లాడుతున్నారు. భారతీయ జనతా పార్టీ ప్రేక్షక పాత్ర ఇప్పుడు పోషిస్తుంది, భవిష్యత్తులో కూడా ప్రేక్షక పాత్రనే పోషించే అవకాశాలు ఉన్నాయా? దానిపైన క్లారిటీ ఎట్లా ఇస్తారు? నాట్ ఎట్ ఆల్ శ్రీశైలం గారు, ఏమాత్రం కాదు. మీ భారతీయ జనతా పార్టీ ఏ నిర్ణయం అయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల దృష్ట్యా, విశాల ప్రయోజనాల దృష్ట్యా, రాష్ట్ర అభివృద్ధి దృష్ట్యా, రాష్ట్రంలో జరుగుతున్న అవినీతికి వ్యతిరేకంగా, రాజకీయ కక్షలకు వ్యతిరేకంగా, రాష్ట్రంలో జరుగుతున్న దుర్మార్గాలకు వ్యతిరేకంగా, రాష్ట్ర ప్రజల కోసము ఏ నిర్ణయం తీసుకుంటే రాష్ట్రానికి మంచి జరుగుతుందో ఆ నిర్ణయము సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారు. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. నేను ఈరోజు మీకు చెప్తున్నాను, వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ మీ అందరూ కూడా ఆశ్చర్యం కలిగే విధంగా, మీరందరూ కూడా ఆశ్చర్యపడే విధంగా ఒక మంచి ఫలితాలు ఆంధ్రప్రదేశ్ లో సాధించబోతుంది. మనం చూసా, దేశంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ 3 రాష్ట్రాలు ఓడిపోతారని అనుకున్నారండి. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్. రాజస్థాన్ లో ఏదో కొంత బీజేపీకి ఎడ్జిచ్చినప్పటికీ కూడా మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఓడిపోతుంది. కానీ ఏం జరిగింది? థంపింగ్ మెజారిటీ. ఛత్తీస్గఢ్ లో
ఛత్తీస్గఢ్ ఏర్పడిన తర్వాత భారతీయ జనతా పార్టీకి అంత పెద్ద ఎత్తున మెజారిటీ రాలేదు, 54 సీట్ల మెజారిటీ రాలేదు. కాబట్టి సర్ప్రైజింగ్ రిజల్ట్స్ ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీకి రాబోతున్నాయి. మేము ఆ దిశగా పనిచేస్తున్నాం. మా రాష్ట్ర నాయకులు స్ఫూర్తిదాయకమైన నాయకత్వము రాష్ట్ర ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందిస్తున్నారు. చాలా స్పష్టంగా చెప్తున్నాం, ఆశ్చర్యకరమైన ఫలితాలు మేము సాధిస్తాం. మీ అందరూ కూడా మీరు ఏదైతే మీరు ఏమి ప్రేక్షక పాత్ర అని అంటున్నారు కదా, మీరందరూ ఆశ్చర్యపడే విధంగా మేము ఫలితాలు సాధిస్తాం. ఈ రోజు వికసిత్ భారత్ పేరుతోటి, వికసిత్ భారత్ సంకల్ప యాత్ర పేరుతోటి నేను స్వయంగా సంకల్ప యాత్రలో పాల్గొంటున్నాను, గ్రామాలకు వెళుతున్నాను, ప్రజల్ని కలుసుకుంటున్నాం. ఈ యొక్క కేంద్రం చేస్తున్న పథకాలు ఏవైతే ఉన్నాయో అవి ఏ విధంగా రాష్ట్రానికి వస్తున్నాయి, ఏ పథకాలు వస్తున్నాయి, పేద ప్రజల కోసము, గ్రామాల్లో రోడ్ల నిర్మాణం కోసము, పంచాయతీ నిధులు, లేదా ఆయుష్మాన్ భారత్, లేదా వ్యక్తిగత మరుగుదొడ్లు, లేదా ప్రధానమంత్రి ఆవాస యోజన, వృద్ధులకు పెన్షన్లు, అటల్జీ పెన్షన్, రైతుల ప్రయోజనాలు ఏ విధంగా భారతీయ జనతా పార్టీ కాపాడుతుంది, ఏ విధంగా నేరుగా 10 సంవత్సరాల్లో ఇప్పటి వరకు డీబీటీ కింద, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద పేద ప్రజలకు 21 లక్షల కోట్ల రూపాయల గతంలో ఎప్పుడు లేని విధంగా పేద ప్రజలకు అందిస్తున్నావు నేరుగా. అట్ ద సేమ్ టైం కరోనాలో సార్ ఆంజనేయ రెడ్డి గారు మళ్ళీ వస్తాను. డాక్టర్ బాబు సింగరి గారు, ఎట్లా పవన్ కళ్యాణ్ గారింటికి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి చర్చలు జరపడం అనేటటువంటిది జనసేన పార్టీలో ఒక నూతన ఉత్తేజాన్ని, అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి మొత్తం ఒక ఉత్సాహ వాతావరణాన్ని కల్పిస్తున్న అంశం. ఎట్లా స్పందిస్తారండి బాబు సింగరి? శ్రీశైలం గారు, ముందుగా మీకు, తోటి ప్యానలిస్టులకి, ప్రైమరీ వీక్షకులకి శుభ సాయంత్రం సార్. సార్, ఖచ్చితంగా మనం గమనిస్తే ఏదైతే జనసేన టీడీపీ అలయన్స్ కి వెళ్తుంది ఎలక్షన్ లో అన్నప్పటి నుంచి కూడా, అంటే ఫస్ట్ లో ఏదో కొంత బేరాలు పలికినప్పటికి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ, పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ, ముఖ్యమంత్రి గారిలో కానీ కొంత అంటే గ్రాస్ తేడా అయితే మనకు కనిపిస్తుంది. అంటే ఆయన ఇంకా పాతవే మాట్లాడుతూ ఉన్నా కూడా మిగిలిన వాళ్ళలో కూడా ఏదో జరుగుతుందేమో అనే ఒక భయం అనేది అయితే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ముందు ఉన్నంత దూకుడుగా, ఈవెన్ లోకల్ గా ఉన్న ఎమ్మెల్యేలు కానీ, మిగిలిన ప్రజాప్రతినిధులు ఏదో గవర్నమెంట్ మారే ఛాన్స్ అయితే ఉంది అనే ఒక దీంట్లోకి వెళ్ళారు. ఇది ఒక విధంగా ఏంటంటే ప్రతిపక్షాలకి చాలా శుభ పరిణామం లాంటిది. సరే, ఇలాంటి సిచ్యువేషన్ లో పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారు కలవడం, చాలాసార్లు ఇంతకుముందు మాట్లాడుకున్నారు, చాలా విషయాల గురించి కూడా చర్చలు అయితే జరిగాయి. అన్ని అయిన తర్వాతనే ఒక అంటే చిన్న చిన్న విషయాలు ఇంక ఉన్నాయన్నప్పుడు మాత్రమే పొత్తు విషయం ప్రకటించారు సార్ కళ్యాణ్ గారు. యాక్చువల్ గా 2 రోజుల ముందు నేను కూడా కళ్యాణ్ గారిని కలవడం జరిగింది. ఆయన మాట్లాడడంలో కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు, చాలా కాన్ఫిడెంట్ గా ఈసారి ఎలక్షన్ కి సంబంధించి చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడారు. ఈసారి మనం ఖచ్చితంగా ప్రభుత్వం వస్తుందనే విధంగా మాట్లాడారు సార్ కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో గవర్నమెంట్ చేంజ్ అనేది జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు, కళ్యాణ్ గారు ఒక అంటే చిన్న చిన్న విషయాలు కాకుండా పెద్ద గ్రాస్ విషయాలన్నీ మాట్లాడుకున్న తర్వాత మాత్రం పొత్తుకు సంబంధించి నిర్ణయం తీసుకున్నారు. ఆ విధంగానే ఖచ్చితంగా ముందుకెళ్తారు. మిగిలిన ఎన్నెన్నో ఖచ్చితంగా అంటే ఈ పొత్తుని చెడగొట్టాలనే ఉద్దేశంతో చూస్తాను. సంవత్సరం రోజులు కాలేదు పొత్తు ప్రకటించినప్పటి నుంచి కూడా, లేదు ముందు కూడా ఇద్దరు కలిసి వెళ్తారని ఏదేదో మాట్లాడారు. మాట్లాడినా కూడా పట్టించుకోకుండా పార్టీ తన పంతం చేసుకెళ్తారు. యస్, శ్రీనివాస్ చౌదరి గారు, టోటల్ గా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారి కలయికను మంత్రి రోజా గారు జబర్దస్త్ కామెడీతో పోల్చారు. ఎట్లా స్పందిస్తారండి ఈ అంశంపై? శ్రీనివాస్ చౌదరి గారు ప్లీజ్. శ్రీశైలం గారు, మొదట మీకు, మన ప్రైమ్ 9 ప్రేక్షకులకి, అలాగే బీజేపీ, జనసేన, వైఎస్ఆర్సీపీ నాయకులకి, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ అన్న మొదట నమస్కారాలు. బంతిలోనే తావు లేదంటే ఇస్రాకు దొండనంట వెనకంటే నాలోటోడు. వైసీపీలోనే సీట్ లేదంటే ఇది ఎగిరిగిరి దంచుతా ఉంది. ఎగిరిగిరి దంచినా నీకు ఆ కూలే, ఎగరకుండా దంచినా ఈ కూలే. కాబట్టి రోజా గారు మాటలు నమ్మి మనం డిబేట్ చేయటం అంటే కుక్కతోక పట్టుకుని గోదావరి ఎదటమే. ఆమెకే ప్లేట్ ప్రయాణించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంక ఇతర పార్టీ నాయకులు వాళ్ళే ఆల్రెడీ మీకు సమాచారం వచ్చిందో లేదో శ్రీశైలం గారు, జగన్మోహన్ రెడ్డి గారి మీద తిరుగుబాటు బాబుడు ఎగిరిపోయింది.
బెంగళూరులో మిథున్ రెడ్డి గారి గెస్ట్ హౌస్ లో Yes. 80 మంది ఎమ్మెల్యేలు కూర్చోన్నారు. ప్రత్యేక కుటుంబం స్టార్ట్ అయింది. మొత్తం వైసీపీ పార్టీని మొత్తం ప్రక్షాళన చేసి ముఖ్యమంత్రిగా పెద్దిరెడ్డి ప్రకటించాలని చెప్పి డిమాండ్ కూడా చేస్తున్నారు. ఉదయం నుంచి తాడేపల్లి గెస్ట్ హౌస్ లో షేకులు మొదలైనవి. ఆయన ఫోన్ చేసి మరి ఈ 4 సంవత్సరాల 7 నెలలు ఏ ఎమ్మెల్యేకి ఏ ఎంపీకి ఇవన్నీ ఇంటర్వ్యూలు ఇప్పుడు పర్సనల్ గా పిలిచి ఎమ్మెల్యే ఎక్కువ పిలిచి నువ్వు తింటే తిన్నావులే, ఇంకొంచెం ఇస్తాలే చేసుకో, ఎంపీ వద్దులే, నువ్వు ఎమ్మెల్యే ఉంటే నీకు మిలిసి ఇస్తాలే, పదవి ఇస్తా అని చెప్పి బుజ్జగిస్తుంటే వాళ్ళు లాగి పట్టుకుంటున్నా ఈయనకి పారిపోతున్నారు. ఎందుకంటే 5 ఏళ్లు పూర్తిగా పస్తులు పెట్టేసి లాస్ట్ 3 ఏళ్ళ నుంచి పచ్చి పర్వాలు పెడితే ఎవరు నమ్మే పరిస్థితి లేదు కదా. నేను మీ ద్వారా ఒక మాట అడుగుతున్నా, ఏ రోజైతే జనసేన తెలుగుదేశం పార్టీ బ్లాక్ బస్టర్ మూవీ విడుదలైందో ఆ రోజు వైసీపీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఏమంటే ఎక్స్పైరీ మెడిసిన్ అయిపోయింది, ఎక్స్పైరీ టైం కూడా ఫిక్స్ అయిపోయింది. ఇంకా 60 రోజులు వాళ్ళకి. ఈ 60 రోజులు చేసేది ఏమీ లేదు, ఈ 4 సంవత్సరాలు 7 నెలలు చేసేది కూడా ఏమీ లేదు. సో ఏ వర్గ ప్రజలు వీళ్ళు కొట్టేస్తారని 175 చెప్పి 1 not 175 అంటున్నారు. మీరు శ్రీశైలం గారు మీ దగ్గర ఒక మాట చెప్తా, ప్రభుత్వ ఉద్యోగస్తులు 14 లక్షల మంది ఉన్నారు. Yes. ఒక్క ఉద్యోగైనా కొట్టేస్తారు సార్. ఆశామిత్ర, గోపాల మిత్ర వాళ్ళు 1 లక్ష మంది ఉన్నారు. ఒక్కరైనా ఎంప్లాయీ సార్. అవుట్ సోర్సింగ్ అలాగే కాంట్రాక్ట్ Yes. వర్కర్స్ ఒక్కరైనా ఓటేశారు సార్. అలాగే 22,000 మంది టీచర్లు ఉన్నారు, సస్తే ఓటేరు సార్. ఇది కాకుండా అసంఘటిత కార్మికులు ఉన్నారు, ఎవరు వీళ్ళ బిల్డింగ్ వర్కర్స్ 30 లక్షల మంది. వీళ్ళంతా 1 కోటి మంది అవ్వలేదు సార్. నేను మీ చెప్పిన లెక్క తప్పకుండా లెక్కేసుకోండి ఒకసారి. 1 కోటి ప్లస్ 3 వేసుకోండి సార్, వాళ్ళే అయిపోయినారు సార్. అందులో Yes. సగం కూడా అనుకోండి, ఆ సగం మంది వేసేది వైసీపీ స్మాష్ ఏంది ప్రభుత్వం వ్యతిరేక పడిందంటే. ఇప్పుడు జనసేన తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటంటే, మేము 100 కిలో స్పీడ్ పరిగెడతా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల ఏదో టాటా చెప్పడానికి వచ్చాడో షేకింగ్ వచ్చాడో అర్థం కాలేదు, పోయి పారిపోతున్న ఎమ్మెల్యేని పంచులు పట్టుకుంటున్నాడు. రండు బాబు నీకు తాళాలు పెడతాను, రండు బాబు నీకు అది ఇస్తానని చెప్పి ఎవరు వినట్లేదు. ఎవరేంటి నిన్న మొన్న చూశారు కదా, 11 నియోజకవర్గాల్లో తిరుగుబాటు బావుట వేసారు. రేపల్లె, తదనతరపాడు, గుంటూరు, మంగళగిరి, అద్దంకి, ఇవన్నీ చూసాం. వాళ్ళ ఆఫీసుల మీద ధర్నాలు చేశారు, జగన్మోహన్ రెడ్డి గారిని ధర్నా చేశారు. మీరు కానీ సీటీకి పోతే రెబల్ ఎప్పుడు తినబడతామని చెప్పారు. అనేక అంశాలు. ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు సార్, ఆళ్ళ రామకృష్ణారెడ్డి పాపం నమ్మిడి పొందు సార్. ఆయన చంద్రబాబు నాయుడు కేసేసా, లోకేష్ మీరు కేసేసా, మా డ్రీమ్ ప్రాజెక్ట్ అమరావతి ధ్వంసం చేశా, ఆ పైగా వాళ్ళన్నకి జగనన్న కూతురు చిన్న కూతురు నిలిపోతున్నారు. ఇంత సంబంధం ఉన్న వ్యక్తిని పక్కన తోయినారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరి అయిపోయారు సార్. తల్లి లేదు, చెల్లి లేదు, భార్య లేదు, ఆ కూతురు లేరు, ఆయన ఒంటరివాడు అయిపోయాడు. ఈ మేము అందరూ ఉన్నవాళ్ళం, మా సకల బలాలు మా చేతుల్లో ఉన్నాయి. మాకు అమ్మ, తల్లుడు, చెల్లెలందరూ పక్కనే ఉన్నారు. చంద్రబాబు గారు కట్టే ఉన్నారు, పవన్ కళ్యాణ్ కట్టే ఉన్నారు. ఆయన సింగిల్ మ్యాన్ అయిపోయాడు. చివరికి ఆయన ప్రగల్భ భయానికి ఏం చేయాలో అర్థం కాకుండా ఫ్రస్ట్రేషన్ పోయి శ్రీనివాస్ చౌదరి గారు నుంచి చెప్పండి సార్, ప్రశ్న వేస్తున్నారు. ఏదో ఫ్రస్ట్రేషన్ శ్రీనివాస్ చౌదరి గారు జగన్మోహన్ రెడ్డి కాదు, గారు మోహన్ రెడ్డి గారు నవ్వుతున్నారు. ఒకసారి ఆయన నవ్వు కాదు, నవ్వు గల అర్థం ఏంటో, దాని గల కారణం ఏంటో మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చినాక మళ్ళీ వస్తాను. మోహన్ రెడ్డి గారు, వైసీపీలో అసమ్మతి ముసలం